హలో అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఇది సాటర్‌డే వ్లాగ్ అనమాట. నేను ఆల్రెడీ ఫ్రైడే రోజు వ్లాగ్ అప్‌లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఇవాళొచ్చేసి నేను టిఫిన్ కింద గారెలు ప్రిపేర్ చేస్తూ ఉన్నా అనమాట. నేను గారెలు చేస్తూ మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే నేను చెప్పాను చాలా వీడియోస్‌లో. నేను వాయిస్ ఓవర్ ఇవ్వటానికి అసలు వాయిస్ అనేది మర్చిపోతూ ఉంటున్నా అనమాట. అసలు నేనేం మాట్లాడాను. సో, ఇదంతా మర్చిపోతూ ఉన్నా. ఇదంతా దేనికిలే అని మైక్ కొనుక్కున్నాను అనమాట నిజం చెప్పాలి అంటే. సో, ఇవాళ సాటర్‌డే కాబట్టి ఏదో ఒక ఆయిలీ ఫుడ్ తిందాంలే అని చెప్పి గారెలు చేస్తున్నా. అది గాక మీకు తెలిస్తేనే చెప్పండి. ఎవరికైనా తెలిస్తే కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి. అసలు ఆయిలీ ఫుడ్ పిల్లలకి పెట్టొచ్చా? లేదా? అని చెప్పండి. కానీ గారెలు చాలా మంచిదంటారు. ఇంట్లో మా పేరెంట్స్ అయినా సరే, మా ఇంట్లో ఎవరైనా సరే గారెలు చాలా మంచిది. హెల్త్‌కి బలం అని చెప్తారనమాట. అది ఎందుకో నాకు కూడా తెలీదనమాట. ఎవరికైనా తెలిస్తే కంపల్సరీగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేను ఇంకో డౌట్ కూడా అడగాలనుకుంటున్నా. ఎప్పుడైనా సరే మీరు యూజ్ చేసిన ఆయిల్‌ని మళ్ళీ రీయూజ్ చెయ్యరా? అంటే ఇలా డీప్ ఫ్రైస్ చేసుకున్న ఆయిల్స్‌ని గానీ, లేకపోతే వేరే వేరే ఆయిల్స్ ఉంటాయి గదా! అవి మళ్ళీ వేరే కర్రీకి యూజ్ చేస్తారా లేదో గూడా కామెంట్ చేయండి. చాలామంది ఏం చెప్తారంటే ఒక్కసారి హీట్ చేసిన ఆయిల్‌ని మళ్ళీ హీట్ చేయగూడదు. ఇలాంటివన్నీ చెప్తారు. అలాంటప్పుడు నాకేమనిపిస్తది తెలుసా? అసలిలా చేయకపోతే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అని ఎలా బతుకుతీరా స్వామి అనిపిస్తదనమాట. మీరేమంటారో గూడా కామెంట్ చేసి చెప్పండి. సో, ఇదొచ్చేసి గారా బ్యాటర్ అనమాట. నేనేంటంటే క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, జీరా అండ్ లైట్‌గా సాల్ట్ ఏస్తాను ఇంతే. నేను క్యారెట్ కూడా ఒక్కోసారి వేస్తే వేస్తాను, లేకపోతే లేదు. ఇది క్యారెట్ ఎందుకు వేసానంటే అసలిది ఒక్కటే ఉంది. అది కూరకి చేయలేము, లేకపోతే ఇంకోటి యూజ్ చేయలేము గదా! సో, అందుకని చెప్పి నేను క్యారెట్‌ని కూడా ఇందులో వేసేసా. ఏదన్నా ఒకటి అలా ఉన్నప్పుడు నేను ఇలా ఏదన్నా ఆయిల్ ఫుడ్ చేస్తాను గదా! బోండా అసలు చాలా తక్కువనమాట. నేను చేస్తే గారే చేస్తాను తప్పితే అస్సలు పునుగులు అంటూ రేర్. ఈ 2 ఇయర్స్‌లో ఒక ఫింగర్స్ మీద లెక్కేయొచ్చు. ఒక 10 టైమ్స్ చేశానేమో మొత్తం అంతే. ఈ 2 ఇయర్స్‌లో గూడా. అంతకు మించి నేను అస్సలు చేయననమాట. చాలామంది డైట్ చేస్తూ ఉండేవాళ్ళు చెప్తూ ఉంటారు గదా! అండ్ ఆయిలీ ఫుడ్ అస్సలు తీసుకోకూడదు, జంక్ ఫుడ్ తినకూడదు, సాఫ్ట్ డ్రింక్స్ తాగకూడదు, ఐస్ క్రీమ్స్ తినకూడదు. సో, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు గదా! అసలు నాకు ఒక్కొక్కసారి ఏం ఆలోచనలొస్తాయో తెలుసా? ఏం థాట్స్ వస్తాయో తెలుసా? అసలు ఇలాంటి ఫుడ్ అంతా ఎందుకు క్రియేట్ చేశారు. అసలు చేయకుండా ఉన్నట్టయితే మనకి తినాలి అనే థాట్ కూడా ఉండదు గదా! ఓల్డ్ డేస్‌లో ఏంటంటే ఇలాంటి ఫుడ్ ఏమి ఉండేది కాదు. వాళ్ళకి తినాలి అన్న ఆలోచన కూడా ఉండేది కాదు. ఇప్పుడు మనకేంట్రా అంటే అసలు ఎటు చూసినా ఫుడ్డే కనిపిస్తుంది. ఇవన్నీ చాలా మంది ఫుడ్ వ్లాగింగ్ చేసేవాళ్ళు. ఇక్కడ తక్కువగా దొరుకుతుంది ఫుడ్, ఇక్కడ తక్కువగా దొరుకుతుంది, ఇక్కడ ఈ పేస్ట్రీస్ బాగున్నాయి. సో, ఇలాంటివన్నీ చెప్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా తినాలనే అనిపిస్తది ఎవరికైనా. ఎందుకంటే ఉన్నది ఒకటే లైఫ్. ఎవరైనా ఒకటే ఆలోచిస్తారు. ఉన్నది ఒకటే లైఫ్. మనం తినాలి. చచ్చాక తింటామా? సో, ఇలాంటి ఆలోచనలు ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. నాకున్న బెనిఫిట్ ఏంటి అనంటే, నాకు స్వీట్స్ పెద్దగా ఇష్టం ఉండవు. పేస్ట్రీస్ సో, ఇలాంటివి అసలు నచ్చవు. రేర్ అనమాట. నేను 2 మంత్స్‌కి ఒక్కసారి, 3 మంత్స్‌కి ఒకసారి అంతే. అంతకు మించి కూడా నేను పేస్ట్రీస్ ఇలాంటివన్నీ తీసుకోను. స్వీట్స్ అయినా అంతే ఎప్పుడో రేర్‌గా చాలా తక్కువ స్వీట్ ఉన్నవైతే తింటాను. లేకపోతే అసలు అవి కూడా తినననమాట నేను. మీరు ఎలా తింటారు ఏంటనేది కూడా కామెంట్ చేయండి. చాలామంది ఆహ్, ఫ్రై పీస్‌లు గాని, ఇలాంటివి ఫ్రైడ్ ఐటెమ్స్ గాని, ఇలాంటివన్నీ తినొద్దని చెప్తారు. సో, ఇలాంటివన్నీ తినకూడదు. జనాలకి ఇంత హార్మ్ చేస్తాయి అన్నప్పుడు అసలా ఎందుకు ఇవన్నీ కనిపెట్టారో అసలు అర్థం కాదు. ఎందుకు ఇవన్నీ తయారు చేస్తున్నారో నాకు అర్థం కాదు. మనకి ఏవైతే హార్మ్ చేస్తూ ఉంటాయో అవి ఎక్స్‌ట్రా స్వీట్‌నెస్ తినాలి అన్న కోరికతోటి ఉంటాయన్నమాట. నిజం చెప్పాలంటే ఎవరికైనా సరే తినాలి, ఇవి తింటే టేస్ట్ బావుంటాయి అన్నట్టు అనిపిస్తాయన్నమాట ఆ ఫుడ్ ఐటెమ్స్ గూడా. అవి కొంచెం తక్కువగా గూడా దొరుకుతాయి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. హెల్త్‌కి హార్మ్ చేసేవి ఏవైనా చాలా తక్కువకు దొరుకుతాయన్నమాట. ఏవైతే మనకు మంచివో ప్రోటీన్ గాని, లేకపోతే నట్స్ ఇలాంటివన్నీ ప్రైజెస్ ఎక్కువుంటాయి. అది ఎందుకనో తెలీదు. మిడిల్ క్లాస్ వాళ్ళేందంటే ఆ ప్రోటీన్‌ది ఎలాగో కొనుక్కోలేక, సర్లే ఇవన్నా తిని కడుపు నింపుకుందాం అనుకుంటారు. మీరేమంటారో లేదో గూడా, ఇది నిజమో కాదో గూడా కామెంట్ జేసి చెప్పండి. సో, ఇప్పుడైతే మనం ఇంకా గారెలు ప్రిపేర్ జేసుకోవాలి. ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి గారెలే. నాకు ఆల్రెడీ పనయిపోయిందనమాట. నేను ఆల్రెడీ బౌల్స్ క్లీన్ చేసుకున్నాను. గారా బ్యాటర్ కూడా ఇప్పుడే వేసుకున్నాననమాట ఫ్రెష్‌గా. అండ్ రైస్ కడిగి పెట్టేసుకున్నా. ఇక కర్రీ అంటారా? ఇక ఏం చేయాలనేది అసలు అర్థమే కావట్లేదు నాకు కూడా. సగం డే ఇలాగే గడిచిపోయిద్ది. నాకు కూడా మాక్సిమం ఈరోజు ఏం చేయాలి? మార్నింగ్ ఏం చేయాలి? ఈవినింగ్ ఏం చేయాలి? సో, ఇలా గడిచిపోతూ ఉంటదనమాట. నేను ఆల్రెడీ రైస్ కూడా కడిగేసి పెట్టేసాననమాట. ఇంకా గారెలు వేశాక ఇంకా జస్ట్ కసువులు చింపుకొని బండలు తుడుచుకోవటమే ఇవే పనులు. ఈ 2 పనులే ఉన్నాయి. గారెలు కూడా నేను పాప లెగవక ముందే వేసుకుంటున్నాను. ఎందుకు అనంటే పాప లేచాక ఆయిల్ గాని హీట్‌గా ఉన్నా వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా! గ్యాస్ బండ అందకపోవచ్చు. చెప్పలేం, మనం ఏది చెప్పలేం పిల్లలతోటి ఉన్నప్పుడు. మనమే
ఒక అడుగు కాదు నిజం చెప్పాలంటే. మనం నార్మల్‌గా ఒక అడుగు ముందుంటే పిల్లలున్నప్పుడు 10 అడుగులు ముందుకేసి ముందు ఆలోచనతోటి ఆలోచించాలి. మనం ఎంత ఆలోచించినా ఒక్కొక్కసారి చాలా మిస్టేక్స్ అవుతూనే ఉంటాయి. అది కామను. నేను ఎంత ఆలోచించి చేసినా మా బుడ్డది ఎక్కడో చోట పడిపోద్ది. అందులో డౌటే లేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు 1 ఆర్ 2 టైమ్స్ అయినా కింద పడటం, లెగవటం, దెబ్బ తగిలించుకోవడం కామన్ అవన్నీ. కాకపోతే అవన్నీ చిన్న చిన్న దెబ్బలతోటే పోతాయి. కొంచెం మనం జాగ్రత్త తీసుకుంటే పెద్ద పెద్ద వాటి నుంచి కాపాడొచ్చు అని నేను అనుకుంటున్నా. ఒకవేళ మనం ఎంత చేసినా పెద్ద దెబ్బ తగలాల్సిన టైమొస్తే మనం అస్సలే ఆపలేం. అందులో డౌటే లేదు. ఎందుకంటే నేను చాలా చూస్తూనే ఉంటాం గదా! పక్క వాళ్ళని ఎంత జాగ్రత్త చేసినా సరే సడెన్ ఒక మన టైం బ్యాడ్ అయితే మనం ఏం చెప్పలేమనమాట. మీ అందరికీ అసలు గారెలు షేప్స్‌లో వస్తాయా? లేకపోతే షేప్ ఔట్ అవుతాయా కూడా కామెంట్ చేసి చెప్పండి. నాకైతే జస్ట్ యావరేజ్‌గా వేయగలుగుతాను. మరి అంత పర్ఫెక్ట్ అయితే నేను ఏది కాదండి. ఏ పనిలో నేను అంత పర్ఫెక్ట్ ఏం కాదు. జస్ట్ నార్మల్‌గా చేసుకుంటూ వెళ్ళిపోతా అంతే. ఇంకో విషయం కూడా షేర్ చేసుకోవాలనుకున్నా. చాలామంది హెచ్‌కే మీద అండ్ ఇంకొకటి వినీలా గారి స్పార్కిల్ మీద చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మనము వింటూనే ఉన్నాం. రోజు చూస్తూనే ఉన్నాం. ఫస్ట్ ఇవన్నీ ఎప్పుడైనా సరే ఎవరో ఒకళ్ళు బయటికి వచ్చి మాట్లాడాక అంటే నార్మల్ పీపుల్ ఎప్పుడూ మాట్లాడరు. ఇలా చిన్న చిన్న యూట్యూబర్స్ ఎప్పుడూ మాట్లాడరనమాట. ఎవరైతే ఏదైనా సడెన్‌గా ఒక పెద్ద యూట్యూబర్ అంటే ఒక 200,000, 300,000 యూట్యూబర్ వచ్చి ఇలా జరుగుతుంది అని చెప్పినప్పుడు మాత్రమే జస్ట్ ఇలాంటి మాలాంటి వాళ్ళందరూ కామన్ పీపుల్ గాని మాట్లాడుతూ ఉంటారు. ఎవరికైనా నేను చెప్పేది ఒకటే. ఫస్ట్ ఎవరికైనా సరే మీరు బ్లాక్‌గా ఉన్నారు. ఇవన్నీ కామన్ పీపుల్స్ నుంచి ఇలాంటి డాక్టర్స్ అందరూ పుట్టుకొనొస్తారు నిజం చెప్పాలంటే. ఎందుకో చెప్పమంటారా? ప్రతి ఒక్కళ్ళు ఇంకొకళ్ళని ఎగతాళి చేయటం ఆపేస్తే ఇలాంటి డాక్టర్స్ చస్తే పుట్టుకురారు. ఎప్పుడైనా మ్యాటర్ వీక్‌గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్‌గా ఉండిద్దనే డైలాగ్ మనం ఎప్పుడు వింటూ ఉంటాం. మీకది గుర్తుందో లేదో కూడా నాకు తెలీదు గానీ నాకు బాగా గుర్తుంది. మనకి ఎన్నో స్కిన్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఎవ్వరు సెలబ్రిటీస్‌ని పిలిచి కట్ చేయించుకోరు. మాక్సిమం ఆ దగ్గర దగ్గర ఉన్న ఎమ్మెల్యేస్‌ని లేదు అననంటే పోలీస్ ఆఫీసర్స్‌ని వీళ్ళని పిలవటం నేను చూశాను. ఎందుకంటే మన హాస్పిటల్స్ గానీ, లైక్ ఇంకేదైనా సరే వాళ్ళని పిలవటం నేను చూశాను. అంతేగాని ఇలా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ అయిన వాళ్ళని, యూట్యూబ్‌లో ఫేమస్ అయిన వాళ్ళని, బిగ్ బాస్‌లో ఫేమస్ అయిన వాళ్ళని తీసుకెళ్ళి రిబ్బన్ కట్ చేయించటం, అది హాస్పిటల్ కట్ చేయించటం అనేది ఇవే ఫస్ట్ టైమ్ అనమాట చూడటం గూడా. నేను గూడా ఈ 2 హాస్పిటల్సే చూశాను. నాకెలాంటివి తెలీవనమాట హెచ్‌కే తోటి. ఎందుకంటే మనం అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. అది చేయించుకోవాలి, ఇది చేయించుకోవాలి అనని చెప్పి. అది గాక మెయిన్ కాస్ట్ చాలా ఎక్కువుంది. నాకిది ఎలా తెలుసంటే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో గూడా ఎవరైనా గమనిస్తే నేను చెప్పాను. మా సిస్టర్ ఆల్రెడీ ఒకసారి తీసుకున్నారు ట్రీట్మెంట్ అందులో. కాకపోతే తను ఒక్క సిట్టింగ్ మాత్రమే తీసుకున్నారనమాట. ఇంక రెండో సిట్టింగ్‌కి అసలు వెళ్ళలేదు తను. సో, అలా తెలుసనమాట నాకైనా సరే. ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళని మీరు నల్లగా ఉన్నారు, మీరు అలా ఉన్నారు, మీరు ఇలా ఉన్నారు అని అనటం మానేస్తే ఫస్ట్ వాళ్ళేంటంటే కాన్ఫిడెన్స్ అనేది కోల్పోతారనమాట. ఎవరైనా సరే నేనైనా కూడా నువ్వు బాలేవు, నువ్వు బాలేవు, నువ్వు బాలేవు అని 10 సార్లు అంటే ఎందుకో తెలియని కాన్ఫిడెన్స్ కోల్పోతూ ఉంటాము. ప్లీజ్ దయచేసి ఎవరిని ఇలా అనొద్దు. అలా అంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కాన్ఫిడెన్స్‌ని కోల్పోతూ ఉంటారు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. లావుగా ఉన్నారు, సన్నగా ఉన్నారు ఇలాంటి మాటలు కూడా ప్లీజ్ అసలు దయచేసి మాట్లాడొద్దు. లావుగా ఉన్నారు తగ్గాలి అనేది ఎవరికైనా తెలిసిన విషయమే. కానీ తగ్గే ప్రాసెస్ అసలు చాలా కష్టంగా ఉంటదని నాకు ఈ మధ్య బాగా అర్థమవుతుందనమాట. ఎందుకంటే ఒక బేబీ పుట్టాక చాలా కష్టం అనిపిస్తది తగ్గటం. మనం ఏం తిన్నా, తినకపోయినా ఏందో గాలి పీల్చుకొని బతికినా ఇఫ్ ఇన్ కేస్ ఎందుకో లావైపోతాను తెలియకుండానే. అది ఎందుకో అర్థం కాదు నాకు కూడా. తినేటప్పుడు ఎవరికైనా సరే ఫుడ్ మంచిగా తినాలనే అనిపిస్తది. మీకైనా చెప్పండి మంచిగా ఫుడ్ తినాలి, లేకపోతే ఇంకోటి మంచిగా ఉండాలి. ఎవరికి అనిపించదు? ఇన్ని రకాల ఫుడ్స్ చూస్తున్నప్పుడు తినాలనే అనిపిస్తది ఎవరికైనా సరే. మీరు తినొద్దు, మీరు ఇంతే క్వాంటిటీలో తినాలి. ఇలా మాట్లాడితే ఇంక అసలేం చెప్పలేము ఎవరైనా సరే. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. తగ్గాలి అని మీ మనసులో ఉంటే అన్ని టెస్టులు చేయించుకొని ఒక మంచి డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి సో, ఇలా తగ్గటానికి ట్రై చేయండి మాక్సిమం. అంతేగాని ఎవరో స్పార్కిల్స్ దగ్గరికెళ్ళి లేకపోతే ఇంకో క్లినిక్స్ దగ్గరికెళ్ళి ప్లీజ్ దయచేసి అలాంటివి చేయొద్దు. పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు. మంచి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాంటప్పుడు ఎందుకు ఇలాంటి చెత్తని, ఇంత స్క్రాప్‌ని ఎందుకు నమ్ముతారో కూడా ఎవరికీ అర్థం కాదు. ఇంకొకటి హెచ్‌కే క్లినిక్ అనేది మాక్సిమం ఇలా అందంగా లేని వాళ్ళ మీదే ఆధారపడి ఉంటది. అందం అనేది మన మనసుకు సంబంధించింది అని ఎప్పుడైతే కాన్ఫిడెంట్‌గా నమ్ముతారో అప్పుడు ఇలాంటివన్నీ క్లోజ్ అయిపోతాయి. ఎంతో మంది స్కిన్ డాక్టర్స్ ఇప్పుడు కాదు నా చిన్నప్పటి నుంచి కూడా ఉన్నారు స్కిన్ డాక్టర్స్. ఐ యామ్ 28 నౌ. ఈ 28 ఇయర్స్ నుంచి ఎంతో మంది స్కిన్ డాక్టర్స్‌ని చూస్తూనే ఉన్నాం. వాళ్ళందరూ ఇంత పబ్లిసిటీ చేయించుకోలేదు. కానీ వాళ్ళు సక్సెస్ అయ్యారు.
వీళ్ళు ఇంత పబ్లిసిటీ చేయించుకొని కూడా ఏంటి అవమానాలు ఫేస్ చేయాల్సి వస్తుంది, సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది, ఇంతమంది ప్రశ్నల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంత పబ్లిసిటీ ఎప్పుడూ అవసరం లేదు. దట్టు డాక్టర్స్కి అయితే అవసరం ఉండదు. ఎందుకంటే డాక్టర్స్ ఎప్పుడైనా మౌత్ టాక్ ద్వారా వెళ్ళిపోవాలి అంతే. ఇప్పుడు నేనే తీసుకోండి, నాకు అట్లీస్ట్ ఒక 60,000 అయినా ఖర్చు అయి ఉంటుంది పింపుల్స్ తగ్గించుకోవడానికి. నాకు బేబీ పుట్టిన దాకా కూడా పింపుల్స్ ఉన్నాయన్నమాట. బేబీ పుట్టాక అనుకోకుండా ఒక సోప్ యూజ్ చేయటం వల్ల మరి ఎలా పోయాయో నాకైతే తెలియదు, పోయాయి అనుకోకుండా. చాలామంది పిల్లలు పుట్టాక పోతాయి, లేకపోతే పెళ్ళయ్యాక పోతాయి. సో ఇలాంటివన్నీ నేను చాలా విన్నాను. అప్పట్లో నాకు కూడా ఎలా అనిపించేది తెలుసా, ఎవ్వరి ఫేస్ మీద పింపుల్స్ ఉండేవి కాదు. నేను వైట్గానే ఉండేదాన్ని. వైట్ అంటే చాలు సేమ్ యావరేజ్గా ఉండేదాన్ని అనమాట, కలర్ కూడా. సో అలాంటప్పుడు నాకు కలర్ పెంచుకోవాలి. సో ఇలాంటి సమస్యలు ఏం లేవు. ఒకటే సమస్య, పింపుల్స్ చాలా దారుణంగా ఉండేవి అనమాట నాకు. అది కాక నా ఫేస్ క్లియర్గా చూస్తే నా మొహం మీద గుంటలు కూడా పడి ఉంటాయి, చిన్న చిన్న హోల్స్ కూడా పడి ఉంటాయి. సో అలాంటప్పుడు ఎవరికైనా అబ్బా, మెయిన్ ఏంటంటే తెలియని మంట అనిపిస్తాయి అనమాట. పింపుల్స్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, తెలియని మంట అనిపిస్తుంది. ఎంతసేపు ట్రై చేసినా మన చేతులు అక్కడికి పింపుల్స్ దగ్గరికి వెళ్ళి గిల్లుతూ ఉంటాం అనమాట. సో అలా చేయటం వల్ల మనం ఎంతో కొంత కాన్ఫిడెంట్ని కోల్పోయి ఏదో ఒక డాక్టర్ని కన్సల్ట్ అవుతాం. అప్పుడు గుంటూరు చీరాల వెళ్ళి నేను చూయించుకునేదాన్ని అనమాట హ్యాపీగా. 50,000 to 60,000 ఖర్చు పెట్టినా ఆ డాక్టర్ ఏం చెప్పారు తెలుసా, ఆ డాక్టర్కి ఆల్మోస్ట్ అప్పుడే నాకు 20 ఏజ్ ఉన్నప్పుడే, అంటే 20 కూడా కాదు 19 ఆ ఏజ్లో ఉన్నప్పుడే, లేకపోతే 20 ఏమోలే, మేబీ 20 ఆ ఏజ్లో ఉన్నప్పుడే డాక్టర్ చెప్పింది అయితే ఒకటే, సటన్ ఏజ్ వచ్చే అంతవరకు నువ్వెంత క్లియర్ చేయాలి అని ట్రై చేసినా నువ్వు తినే ఫుడ్కి, నువ్వు తిరిగే పొల్యూషన్కి కంపల్సరీగా పింపుల్స్ వస్తూనే ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే ఫుడ్ చేంజ్ చేసుకొని అండ్ కొంచెం పొల్యూషన్ నుంచి దూరం అవుతావు, అంటే కాలేజెస్ ఇవన్నీ మానేసి ఇంట్లోనే ఉంటామో, సో అలాంటప్పుడు మాత్రమే వీటిని కంట్రోల్ చేయగలుగుతాము. లేకపోతే నువ్వు ఎన్ని క్రీమ్స్ యూజ్ చేసినా, నేను ఆల్మోస్ట్ 4 to 5 సిట్టింగ్స్కి వెళ్ళాక ఆ డాక్టర్ గారు తేల్చి చెప్పేశారనమాట. నేను అంతకుముందు చీరాల్లో చూయించుకున్నప్పుడు కూడా సర్టన్ ఏజ్లో కంపల్సరీగా పింపుల్స్ వస్తాయి, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, అవే నెమ్మదిగా తగ్గిపోతాయి అని చెప్పారు. వీళ్ళేంట్రా అంటే ఈ హెచ్కే వాళ్ళు ఇంకో వేరే వేరే క్లినిక్స్, మేము పర్మనెంట్గా పింపుల్స్ని క్లియర్ చేస్తాము, మేము పర్మనెంట్గా డార్క్ స్పాట్స్ని క్లియర్ చేస్తాము అని చెప్తారు. 100%గా డాక్టర్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒకటే చెప్తున్నారు, 100% ఎప్పుడైనా సరే పింపుల్ మార్క్స్ని క్లియర్ చేయలేము, ఎంతో కొంత కనిపిస్తూనే ఉంటాయి. అవి వాళ్ళ వాళ్ళ స్కిన్ టైప్ని బట్టి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు డార్క్గా కొంచెం, నేను ఎవరిని ఇక్కడ జడ్జ్ చేయట్లేదు, కొంచెం కలర్ బ్లాక్గా ఉందనుకోండి, వాళ్ళకి కొంచెం కనిపించకపోవచ్చు. కొంచెం కలర్ వైట్గా ఉన్న వాళ్ళకి, కొంచెం చామంచాయిగా ఉన్న వాళ్ళకి తక్కువ కనిపించవచ్చు, కలర్ వైట్గా ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువగా కనిపించవచ్చు. సో దాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా సరే. ఇలాంటి క్లినిక్స్ అన్నిటిని నమ్మి డబ్బులన్నీ అనవసరంగా ఖర్చు పెట్టేసుకుని తర్వాత మీడియాలోకి వచ్చి మేము డబ్బులు అంత లాస్ అయ్యాం, ఇంత లాస్ అయ్యాం, ఇలాంటివన్నీ ప్లీజ్ దయచేసి చెప్పొద్దు. మీ రూపాయి అసలు రాదనమాట. మీరు చెప్పినా కానీ మిమ్మల్ని ఫాల్స్గా, మిమ్మల్ని తప్పుగానే మాట్లాడతారు. అసలు మీరు ఎందుకు వెళ్ళారు, మీరు వెళ్ళకుండా ఉన్నట్టయితే వాళ్ళు ట్రీట్మెంట్ చేయరు కదా, సో ఈ వేలో మాట్లాడతారు. అంతేగాని తిను కాన్ఫిడెంట్ కోల్పోయి వెళ్ళింది, తగ్గాలని వెళ్ళింది, స్కిన్ వైట్నింగ్ కోసం వెళ్ళింది, సో ఇలాంటివి ఎవరూ మాట్లాడరు. ఒకవేళ మన మనీ పోయాయి, మనం ఎంత లాస్ అయ్యాము, ఇంతగా మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోయామని చెప్పినా కూడా మీరు వెళ్తేనే కదా వాళ్ళు ట్రీట్మెంట్ చేసింది, ఇలాంటి వాళ్ళని నమ్మి వెళ్ళటం మీదే తప్పు అని ఇలాంటి మాటలే మాట్లాడతారు. దయచేసి మీరు ఇలాంటి క్లినిక్స్కి వెళ్ళి అనవసరంగా డబ్బులు పెట్టేసి తర్వాత మేము పెట్టేసామని బాధపడొద్దు. ఫైనల్గా తిరిగి వీళ్ళు మన మీదే కేసులు వేసి మనల్నే పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత పవర్ ఉంటుంది అనమాట. అలా దొంగ ఫేక్గా చేసే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా మనీ పవర్ ఉంటుంది. ఆ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా సరే. సో ఇంకా వచ్చేసి ఇక్కడ నేను గారెలు ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. నేను ఇవాళ ఏం చేస్తాను ఏంటి అనేది కూడా మొత్తం నేను మీతో షేర్ చేస్తాను. నేను ఏంటి అంటే అంట్లు తోముతోనే వీడియో షేర్ చేశాను అనమాట ఫ్రైడే రోజు. సో అది ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. అండ్ మైక్ క్లారిటీ ఎంత ఉందో కూడా మీకు అర్థమైపోతుంది. నేను కావాలని చెప్పి అంట్లు తోముతూనే మాట్లాడాను. అసలు మైక్ క్లారిటీ ఎంత ఉంది ఏంటి అనేది కూడా అర్థమైతే నాతో పాటు ఎవరైనా కొనుక్కోవాల్సి ఉంటే మీకు కూడా అర్థమవుతుంది కదా. సారీ వస్తున్నా. సో ఇంక ఇక్కడ వచ్చేసి నా కోసం నేను బీట్రూట్ జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నా. మీరు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తున్నా, మీరు స్కిన్ వైటనింగ్ అవ్వాలి, లేదు మీరు ఎలా ఉన్నా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు పక్కన ఉంటే అసలు మీరు ఎలా ఉన్నా నథింగ్. నిజం చెప్పాలంటే మీరు ఎలా ఉన్నా హ్యాపీగా బతికేసేయచ్చు వాళ్ళతోటి, అలాంటి వాళ్ళతోటి, అందులో డౌట్ ఏం లేదు. ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్ అనమాట, అంతే. జ్యూస్ తాగాలి లేకపోతే ఇలాంటివి మన పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా చేసుకోవచ్చు. యూట్యూబ్లో చాలా టిప్స్ ఉన్నాయి, అలాంటివన్నీ ఫాలో అయ్యి చేసుకోండి. కంపల్సరీగా ఎంతో కొంత రిజల్ట్ అయితే చూపిస్తుంది. కాకపోతే హోమ్ మేడ్ రెమెడీస్ ఏంటి అంటే కొంచెం టైం పడుతుంది, మనం పేషెన్స్గా వెయిట్ చేయాలి. ఏదైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఇచ్చింది మనం
మార్చుకోవడానికి చాలా చాలా టైం పట్టిద్ది. అది కూడా మాక్సిమం న్యాచురల్ ప్రాసెస్లో జరగాలి. లేదు అంటే మనం బాగా రిచ్ అయ్యి ఉండాలి. అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి క్లినిక్స్ని నమ్మొద్దు. సో ఇది వచ్చేసి ఈ జ్యూస్ వచ్చేసి నా కోసం అనమాట. మీకు కనిపించదులేండి. ఓ మళ్ళీ పడిపోతుంది. చూపిస్తాను, చూపిస్తాను. సో ఈ జ్యూస్ వచ్చేసి నా కోసం అనమాట. ఇది జస్ట్ నా పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం మాత్రమే చేసుకున్నా. అసలు చూద్దాం, ఈ మధ్య చాలా వైరల్ అవుతున్నాయి బీట్రూట్ క్యూబ్స్. నిజంగానే స్కిన్ వైటనింగ్ అవుతామా లేదా అనేది కూడా నేను కంపల్సరీగా ఒక 1 monthలో మీకు రిజల్ట్ అనేది మీకే కనిపిస్తూ ఉంటుంది కదా. సో చూడండి, ఇకైతే ఇంతటితోటి ఈ వ్లాగ్ కాదు, ఈ షార్ట్ అయితే కంప్లీట్ చేసేస్తున్నా. ఇంకా బయటికి వెళ్ళినా సరే ఇంకోటి చేసినప్పుడు నేను కంపల్సరీగా నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఎవరైనా చూసి నచ్చితే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. థ్యాంక్ ఫర్ వాచింగ్. సో ఇంకెక్కడ వచ్చేసి నిన్న బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. కొంతమంది సాటర్డే తింటారు కదా, మాకు అదేం లేదు. సో అందుకే బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. అది కాక వెజిటేబుల్స్ కూడా ఏం లేవు అనమాట. సర్లే అని చెప్పి బిర్యానీ అండ్ ఆప్రికాట్ డిలైట్ ఆర్డర్ చేసాం అనమాట. నిన్నైతే నేను ఫోన్ బయటికి తీసుకెళ్ళలేదు కానీ పార్క్కి వీటికి కూడా వెళ్ళాం అనమాట. పాపని తీసుకుని అసలు ఎంత హ్యాపీగా ఆడుకుందంటే అంత హ్యాపీగా ఆడుకుంది. చిన్న పిల్లలు భలే ఆడుకుంటారు ఎంతైనా కానీ. అక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లలతో కలిసి నవ్వుకుంటా హ్యాపీగా ఉంటారు. మా ఇంటి దగ్గర అయితే అసలు పార్క్ ఇలాంటివి ఏం లేవు అనమాట. కమ్మగా పార్క్ ఉన్నట్టయితే హ్యాపీగా ఆడుకోవచ్చు పిల్లల్ని తీసుకుని వెళ్ళి. బిర్యానీ కూడా చాలా చాలా బాగుంది అనమాట, చాలా స్పైసీగా. ఒకటేమో 5 పీస్ బిర్యానీ అండ్ ఇంకోటి వచ్చేసి పొట్లం బిర్యానీ అని చెప్పి వచ్చిందనమాట. ఇప్పుడు ఇక్కడ ప్రాన్స్ పొట్లం బిర్యానీ చాలా బాగుంది. అది కూడా నాకు ఎక్కువ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ బాగా నచ్చింది అనమాట. నాకు చాలా ఇష్టం కూడా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. మేము నిన్న మూవీకి కూడా వెళ్ళామన్నమాట, సింగిల్ మూవీ. అసలు నాకైతే ఒక్కొక్కసారి ఒక్కొక్క క్షణం గుండె అయిపోయిద్దేమో అన్న స్టేజ్లో నవ్వు వచ్చింది, ఊపిరి ఆడినంతగా నవ్వు వచ్చేసింది అనమాట. నాకు చాలా బాగా అనిపించింది మూవీ కూడా. మీరు ఎవరైనా సరే ఆ మూవీ చూసుంటే కామెంట్ చేసి చెప్పండి. హిట్ 3 మూవీకి వెళ్దాం అనుకున్నాం కానీ ఏంటంటే అది వచ్చి కూడా చాలా డేస్ అయిపోతుంది. సింగిల్ వచ్చింది నిన్నే కదా, సో అందుకని చెప్పి వెళ్ళాం అనమాట. రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి అని చెప్పి నా ఒపీనియన్ అయితే. ఎవరైనా మూవీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు అసలు రివ్యూస్ చూడొద్దు, బ్లైండ్ గా వెళ్ళిపోండి. ఎందుకంటే మనకు ఒక 2.5 hours హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు అంతే. ఈ రివ్యూస్ చూసి వెళ్ళామంటే మనం అప్పుడే బాగాలేదని తెలుసు, అనవసరంగా వచ్చాం. సో ఇలాంటి ఫీలింగ్స్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి. మనం పెట్టిన 200 కూడా ఏదో బడ్జెట్ పెట్టేసాం అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం అనమాట. అండ్ బిర్యానీ ప్యాకేజింగ్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఆప్రికాట్ డిలైట్ కూడా చాలా బాగుంది అనమాట. ఆప్రికాట్ డిలైట్ అయితే ఆ చిన్న బాక్స్ తింటే నార్మల్ గా ఉండే వాళ్ళకి టమ్మీ కూడా ఫిల్ అయిపోయినంత ఫీలింగ్ వస్తుంది. నాకైతే మాత్రం మీరేమంటారో కూడా కామెంట్ చేసి చెప్పండి. చాలా మంది శనివారం ఇలా వారాలు అసలు తినరు కదా, మేమైతే అలా ఏం లేదు. నేను ఎప్పుడు ఏం మొక్కుకోలేదన్నమాట. సో అందుకే నేను ఎప్పుడైనా సరే తింటూనే ఉంటాను నార్మల్ గా. వీక్లీ వన్స్ తింటాం మేము కూడా, అంతేగాని ప్రతిరోజు తినాలి చికెన్ అలాంటివి కూడా మాకేం ఉండవు. సో నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకుని ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.